ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం జానకిని హత్య చేసింది మీరే కదూ? షాక్ అయి లాభం లేదు. నాకు తెలియదు, నేను చేయలేదు అని బుకాయిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. జానకిని హత్య చేసింది మీరే కదూ? నిజం చెప్పండి. మీరే హత్య చేశారు. అప్పుడు ఇందు అక్కడే ఉంది. అడ్డుకున్నందుకో లేక జానకిని హత్య చేయడం చూసినందుకో మీరు ఇందుని ఏదో చేశారు. దాంతో ఇందు షాక్కి గురై స్పృహ తప్పింది. అవును కదూ? నేను హత్య చేయడం ఏంటి? అది నువ్వు చూసినట్టుగా చెప్తున్నావేంటి? జానకి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుంటుంది, అందుకని మీరే హత్య చేసుంటారు. నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? బుద్ధి లేనిది మీకేనండి. ఉంటే పరిస్థితి పీకల దాకా వచ్చేదా? ఇందు కనిపించకుండా పోయిన రాత్రి మీరు లేటుగా వచ్చారు. ఆ రోజు మీరు వేసుకున్న షర్ట్ ఇదే. దీనికప్పుడు రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఈ రక్తం ఏమిటండి అని అడిగాను. పార్కు, ఫ్రెండ్, గలాట, విడిపించడాలు అంటూ ఏదేదో చెప్పారు. ఇదిగో, ఈ షర్ట్కి ఒక బటన్ లేదు. ఆ బటన్ ఏవైనట్టు? అది గలాటాలో మిస్ అయి ఉంటుంది, లేదా నువ్వు ఉతుకుతున్నప్పుడు ఊడిపోయి ఉండొచ్చు అని మీరు నన్ను నమ్మించాలని చూసినా పోలీసులు చస్తే నమ్మరు. పోలీసు దర్యాప్తు మొదలైంది. ఇప్పుడైనా నిజం చెప్పండి. నాకు తెలీదు 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 నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకుండా. ఏంటి అర్థం చేసుకునేది? జానకి నేనే హత్య చేశానంటావు, ఇందు హాస్పిటల్ పాలు కావటానికి కారణం నేనే అంటావు, షర్టు బట్టన్ ఏమైందంటావు. నువ్వు అన్నట్టుగా జానకి నేనే హత్య చేయబోయాను అనుకో, అడ్డు రావాల్సిన అవసరం ఇందుకేంటి? అడ్డం వచ్చి నా సొంత చెల్లెల్ని నేనేదో చేయబోవటం ఏంటి? డబ్బు అడిగినందుకు మీరు జానకిని హత్య చేయబోయారు. మీరు నేరస్తులు కాకూడదని ఇందు అడ్డుకొని ఉండొచ్చుగా. ఏంటి పోలీసుల కంటే నువ్వే ఎక్కువగా ఇంట్రాగేట్ చేస్తున్నావు? ఆ హత్యకు నాకు సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీ అనుమానాలు, ఊహాగానాలు, అబోధ కల్పనలు మానేసి నీ పనేదో నువ్వు చూసుకో. సెర్చ్.
సార్ ఇక్కడ తల వెంట్రుకలు ఉన్నాయి సార్. సార్ అక్కడ బటన్, ఇక్కడ వెంట్రుకలు. మగవాడి వెంట్రుకలు సార్. హంతకుడు మగవాడేనమాట. వెంట్రుకలు ఊడొచ్చే అంత పెనుగులాట జానకి హంతకుల మధ్య జరిగి ఉండాలి. సార్ ఈ షర్టు బట్టను తల వెంట్రుకలు ఒకరివై ఉండొచ్చు కదా? ఒకరివే అయి ఉండొచ్చు, లేదా ఇద్దరివై ఉండొచ్చు. ముందు ఇవి రెండు ఎవరివో కనిపెట్టాలి. కలెక్ట్ ఇట్. అదేంటి సార్ మీ నన్నెత్తన అదే మాడు మీద వెంట్రుకలు లేవేంటి? వేలుకొరు కూడా లేక పెళ్ళాం పీకడా సార్? పెళ్ళాం పీకడే కదా సార్? నా తలకాయ నీ చేతిలో పెట్టాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే. అదిగా సార్, అప్పుడప్పుడు నా జుట్టు నా పెళ్ళాం పీకుడు కార్యక్రమానికి అలవాటైపోయింది సార్. మీ తల కూడా అలవాటు పడిపోయిందేమోనని. నీ తల అలవాటు పడిందేమో గాని నా తల అలవాటు పడలేదయ్యా. మనం ఇంటి దగ్గర కింగు. మనం అన్నామంటే చాలు మా ఆవిడ గజగజలాడిపోతే. తలకాయ దాని చేతిలో పెట్టే పిచ్చి సన్నాసిని కాదయ్యా. మన జుట్టు దాని చేతిలో ఉండదు, దాని కొప్పే మన చేతిలో ఉంటది. అది కాదయ్యా క్షురకర్మ చక్రవర్తి. ఈ ప్రపంచంలో బట్టబుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? సగానికి పైగా ఉంటారు సార్. అదే మరి వాళ్ళందరి బుర్రల మీద పెళ్ళాం పీకితేనే జుట్టు పోయిందంటావా? ఏ తలకాయ నొప్పో వేడి వల్ల కావచ్చు కదా. ఈ మధ్యన నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందిలే, అందువల్ల జుట్టు పోయింది. నీ పిచ్చి ప్రశ్నలు మాని గురుగుడు మొదలెట్టవయ్యా. అలాగే సార్. లక్ష్మి, హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఈ పూజ గదిలోనే ఉండిపోయావేమిటమ్మా? కళ్ళు మూస్తే భయం, తెరిస్తే ఆందోళన, ఆలోచించడానికి కూడా ఓపిక లేనంత నిస్సత్తువ. అందుకే ఇక్కడి నుంచి లేవలేకుండా ఉన్నాను అత్తయ్య. అర్థమైందమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. అత్తయ్య, ఇవన్నీ మొన్న నాకొచ్చిన పీడకల తాలూకు ఫలితాలేమో. ఏమోనమ్మా, ఏం చెప్పగలం? అన్నీ ఉండి కూడా అంగట్లో శని అన్నట్టు అల్లుడు పరిస్థితి ఏమో అలా ఉంది. అన్నయ్య ఎక్కడున్నాడో తెలియకపోయినా క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడేమో ఇందు పరిస్థితి చూస్తే ఏమీ అర్థం కాకుండా ఉంది. హత్యలు, అనుమానించడాలు, పోలీస్ విచారణలు ఏమిటోనమ్మా. ఊర్లో బాధలన్నీ మనమే అయినట్టున్నాయి. ఇందు పరిస్థితి తలుచుకుంటుంటే అయోమయంగా ఉందత్తయ్య. ఇందు ఆయుష్ గట్టిదే అనుకోవాలి, లేకపోతే కొన ఊపిరితో ఎలా ఉంటుంది? ఇందు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్పించి మనం చేయగలిగింది ఏముందమ్మా? మన చేతుల్లో ఏముంది? ఏడోకు. మా ఎందుకు జరగదని అన్యాయం జరిగింది. బాధపడుకు పెరుమాను, బాధపడుకు. శాంతి గారు, నాకిప్పుడే తెలిసింది. ముందు నేను నమ్మలేదు శాంతి గారు. జరిగింది నిజమని తెలిసిన తర్వాత నా గుండె దడదడలాడింది, కాళ్ళు చేతులు ఆడలేదు. నా పేగు తెంచుకుని పుట్టిన కూతురికే ఇలా జరిగితే ఎంత బాధపడతానో ఇందు గురించి కూడా అంతే బాధపడ్డాను. నా కూతురు కాపురం నిలబెట్టడం కోసం ఇందు తన ప్రాణాలనే పణంగా పెట్టిందంటే ఇందు మనసు ఎంత గొప్పదో తెలుస్తోంది. మీరేం బాధపడకండి శాంతి గారు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇందు తప్పకుండా కోలుకుంటుంది. ఇందుకేం కాదని నా మనసు పదే పదే చెప్తుంది. మా ఇందుకు ఎలా ఉంది? ఎందుకు స్పృహ వచ్చిందా? ప్రమాదమేం లేదు కదా? స్పృహ వచ్చింది.
కానీ తన కళ్ళెదుట జరిగిన సంఘటన వల్ల షాక్కు గురైన ఇందు గతాన్ని మర్చిపోయింది. డాడీ కాఫీ. వద్దమ్మా. మావయ్య గారు, నన్ను క్షమించండి మావయ్య గారు. మీరు క్షమించేదాకా మీ కాళ్ళు వదలను. మీరే కాపాడాలి. బుద్ధి వచ్చింది మావయ్య గారు. నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించండి మావయ్య గారు. చేసిన చాలక మళ్ళీ ఇదో కొత్త నాటకమా? కాదు బావా, నాటకం కాదు. ఏంట్రా కాదు? నన్ను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా జ్ఞానోదయం అయింది. దానికి కారణం మీరు కాదు, నేను కాదు, ఆ దేవుడు కూడా కాదు. ఆ జానకే కారణం. కట్టుకున్న భార్యను కాదని ఆ జానకి మోజులో పడినందుకు చివరికి చీ కొట్టింది బావా. దాని నైజం ఏమిటో, దాని నీచ బుద్ధి ఏమిటో నాకు బాగా తెలిసి వచ్చింది. పూటకో డ్రెస్సు మార్చినట్టు రోజుకో మగాడిని మార్చే రకం అది. కవిత, కవిత, నన్ను క్షమించవు కవిత. ఆ వివేక్ ఎప్పుడో చచ్చిపోయాడు కవిత. ఆ జానకితో పాటు చచ్చిపోయాడు కవిత. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది సరికొత్త వివేక్ కవిత. నన్ను క్షమించు కవిత, నన్ను నమ్ము కవిత. వివేక్, ఇంకెప్పుడైనా నా చెల్లెల చేత కంటతడి పెట్టించావు, కంటతడి పెట్టడానికి నీ కళ్ళే కాదు నువ్వే ఉండవు. నేను సరికొత్త వివేక్ నన్ను చెప్తున్నాను బావా. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. సరే, ఈ క్షణం నుంచి నీ సరికొత్త జీవితాన్ని ప్రారంభించు. అలాగే బావా. ఈ క్షణం నుంచి మీరేం చెప్తే అది చేస్తాను బావా. మీరిద్దరు ఇక్కడ ఉండొద్దు. కవితను తీసుకొని ఊటీకెళ్ళు. మేము రమ్మని చెప్పేంత వరకు అక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే బావా. మీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను. కవిత, బావని లోపలికి తీసుకెళ్ళు. రండి. వదినా, వదినా, షాక్కి గురైనందు గతం మర్చిపోయిందట. అవును, తెలిసింది. ఆ బాధలోనే ఉన్నాను. వదినా, నీ కాపురం బాగు చేయడానికి నేను పూనుకున్నాను. కానీ మా ఆవిడ ఒప్పుకోకపోవడంతో నేను చేయాల్సిన పని ఇందుకు అప్పగించాను. బాధ్యత తీసుకున్న ఇందు పరిస్థితి చివరికి ఇలా అయింది. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. కేవలం నా మూలంగానే ఇందుకు ఆ పరిస్థితి వచ్చింది. వదినా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో నీ నా ఇంటికి వెళ్ళిన సంగతిగా నీ తెలిస్తే, అమ్మో, పోలీసులు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు. వదినా, వదినా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. జానకి చనిపోయిన రోజు రాత్రి నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఒక ముసలావిడ చూసింది. కంగారులో నేను పారేసుకున్న బైక్కి కూడా తనే తెచ్చిచ్చింది. ఒకవేళ పోలీసులకు నా గురించి కానీ చెప్తే, వదినా, ఆ ముసలావిడ వెళ్ళి చెప్పకముందే నేనే వెళ్ళి పోలీసులకు చెప్పేస్తాను. చెప్పడమే మంచిది. అసలు నీకు బుద్ధుందా? ఈ బుద్ధి ముందే ఉండాలి. చెప్పాలనుకున్న వాడివి అప్పుడే పోలీసులకి చెప్పుండాల్సింది. ఇంత జరిగాక ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్తే వాళ్ళేమనుకుంటారు? నిన్ను అనుమానించి అక్కడికక్కడే అరెస్ట్ చేసి సెల్లో తోస్తారు. బాలాజీ, నువ్వేం తప్పు చేయలేదు. మంచి చేయడానికే ప్రయత్నించావు. కానీ అది నీ వల్ల కాలేదు. పోలీసులకు నిజం తెలిసేదాకా నీ అంతటా నువ్వు కమిట్ కాకు. నీకేమీ తెలియనట్టు సైలెంట్గా ఉండు. అనవసర భయాలు పెట్టుకొని తొందరపడొద్దు. ప్రశాంతంగా ఉండు. వదినా, వదిన తల్లి లాంటిదని నీకు తెలుసు కదా. తల్లిగా నేను చెప్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. మీరంతా ఉండేది ఈ వీధిలోనేనా? అవునండి. ఈ ఇంట్లో ఉండే జానకి, అదే మర్డర్ అయిన అమ్మాయి మీకు తెలుసా? తెలుసంటే అంతగా తెలీదండి. ఉంటున్నది పక్కింట్లో. తెలీదంటావేంటాయా? ముఖపరిచయమే గాని పలకరింపులు లేవండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికొచ్చేటప్పుడు కనిపించేది.
ఒకవేళ మేము ఎదురుపడ్డా మాతో మాట్లాడేది కాదండి. హత్య జరిగిన రోజు రాత్రి ఈ ఇంటికి ఎవరైనా రావడం మీరు చూసారా? చూడలేదండి. పోలీసులకు భయపడి నిజాలు దాచకండి. మీకు తెలిసింది, మీరు చూసింది ధైర్యంగా చెప్పండి. సరే, మీరు అందరూ వెళ్ళండి. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, ఎంక్వైరీయా? అవునమ్మా. మీతో పాటు మా అబ్బాయి రాలేదా? వేరే పని మీద వెళ్ళాడు. హంతకుడు ఇంకా దొరకలేదన్నమాట. ఇంకా దొరకలేదమ్మా. ఇన్స్పెక్టర్ గారు, హత్య జరిగిన రోజు రాత్రి వాకింగ్ కి నేను ఈ వీధిలోకే వచ్చాను. అప్పుడు ఇక్కడే ఒక బైక్ ఆగింది. ఒక అబ్బాయి బైక్ దిగి గబగబా లోపలికి వెళ్ళడం నేను చూశాను. కంగారుగా వెళ్లడంలో ఆ అబ్బాయి బైక్ కి పారేసుకున్నాడు. అది నాకు దొరికింది. నేను వీధి చివరి దాకా వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ అబ్బాయి కీ కోసం వెతుక్కుంటూ కనిపించాడు. నాకు దొరికిన కీ అతనిదే అని తెలుసుకుని అతనికి ఇచ్చాను. ఈ ఇంట్లో ఉండే అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, తెలుసో తెలియకో ఇప్పుడు వస్తే వచ్చావు గాని ఇంకెప్పుడూ రావద్దని మందలించాను. ఆ అబ్బాయి బుద్ధిగా తల ఊపి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఎర్రగా పొట్టిగా ఉంటాడు, గడ్డంతా ఉన్నాడు. వయసు సుమారుగా 25 ఏళ్ళు ఉండొచ్చు. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవసరమైనప్పుడు కబుర్ చేస్తాం. మీరు స్టేషన్కి రావాలి. ఎస్ఐ తల్లినయ్యుండి కూడా ఆ మాత్రం మీకు ఉపయోగపడకపోతే ఎలా? తప్పకుండా వస్తానండి. వస్తా. అలాగే. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ నీళ్ళు తీసుకురండి. అలాగే సార్. నువ్వు కడగడానికా సార్? కడుగు. ఇటు నీకు గుడ్ న్యూస్. బావొచ్చాడు. తన తప్పు తెలుసుకొని క్షమించమంటూ డాడీ కాళ్ళ మీద పడ్డాడు. ఎన్నాళ్ళు దేని చుట్టూ తిరిగాడో దాని చేతే చీ అనిపించుకున్నాడు. దాంతో జ్ఞానోదయం అయింది. పెళ్ళాం గుర్తుకొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి వెధవేషాలు వేయొద్దని నేను బావకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. కొంతకాలం ఊటీలో గడపమని బావని కవితని పంపాను. ఇప్పుడే నువ్వు వచ్చే ముందే వెళ్ళారు. ఏమైతేనే మొత్తానికి చెల్లెలు కాపురం బాగుపడింది. డాడీ నేను హ్యాపీ ఫీల్ అయ్యాం. శుభవార్త చెప్తే నువ్వేంటమ్మా అలా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా? ఏం సంతోషమో ఏంటో. నీ చెల్లెలు కాపురం బాగుపడాలని ప్రయత్నించిన నీ చెల్లెలు లాంటి చెల్లెలి బ్రతుకు పండలైంది. చెల్లిలాంటి చెల్లెలా? ఎవరమ్మా? అదేరా, ఇందు. ఇల్లు వదిలి కనిపించకుండా పోయిందని పేపర్లో ప్రకటన పడింది కదా. చివరికి ఆ ఇందు కొన ఊపిరితో దొరికిందిరా. అసలందరూ బ్రతకదనే అనుకున్నారు. ఆయుష్ గట్టిది గనక బ్రతికింది. బ్రతికేం లాభం? షాక్లో గతం మర్చిపోయింది. మన కవిత బాకోరిన ఇందుకి భవిష్యత్తే లేకుండా పోయిందిరా. 10 మందికి ఉపయోగపడే మనిషికి ఇలా అయితే ఇంకేమనుకోవాలి? ఏ పుణ్యాత్ముడు ఆ పాపాన్ని కట్టుకున్నాడో గాని వాడు బాగుపడ్డు.